వాడిని పట్టుకోండి. వాడికి నుంచి ప్రాణాలు తగలకూడదు. కనిపెట్టండి త్వరగా. త్వరగానే కనిపెడతాం సార్. కనిపెట్టారా లేదా చెప్పండి. కనిపెట్టేశారు. దేశంలో చాలా పెద్ద పోరాటం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఆపలేక చాలా ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ జరుగుతున్న ఈ పోరాటాన్ని ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ దేశానికి చెందిన అందరూ ఈ లోకాన్ని చూసి, ఈ పోరాటాన్ని చూసి భయపడుతున్నారు. ఇంతవరకు 18 మంది చంపబడ్డారు. ఇలాంటి కఠినమైన సంభవాల్ని పోలీసులే అదుపులోకి తీసుకోవాలి. దాన్నే ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరే, తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వాళ్ళకేం కావాలో అది ఇద్దాం. ఇక మీద మీరు చేసేది నేను చూసుకుంటా ఉండను. మీకు ఎంత ధైర్యం ఉంటే మీ సుపీరియర్కి మర్యాద ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు. ఒక సోల్జర్ ఎలాగ ఉండకూడదో అలాగే ఉంటున్నారు. అలా ఉండకూడదు. దీని గురించి పైన వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చూసుకుందాం. డిస్మిస్. Attention! వెళ్దాం. కెప్టెన్, మీకు ఓకే అంటే నేను లిఫ్ట్ ఇస్తాను.
నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్ మేడం. ఏంటి కెప్టెన్, నేను స్నానం చేసిరానా? మీ నాన్న కాల్ చేస్తున్నారు. రింగ్ అవని, పర్వాలేదు. కాస్త త్వరగా మాట్లాడి అంతా సాల్వ్ చేసే. డార్లింగ్, మా నాన్న గురించి బాధపడొద్దు. రేపు రిజర్వేషన్ ఏమైందో చూడండి. నేను నమ్మలేకపోతున్నా, మర్చిపోయారా? ఓకే, మనం ఇంట్లోనే డిన్నర్ చేద్దాం. అది ఇద్దరం మాత్రం. ఓకే, మీరు మర్చిపోయారా? మనం డిన్నర్కి వెళ్దాం అనుకున్నాంగా. స్పెషల్ డిన్నరా? హస్బెండ్ వైఫ్ డిన్నర్కి వెళ్ళడం స్పెషల్ అనుకుంటున్నారా? లేదు, ఇందులో ఏం స్పెషల్ ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమైన న్యూస్ ఉంది, దానికి సెలబ్రేషన్ కావాలి కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అవును, వెల్కమ్. వెల్కమ్ సార్. వెల్కమ్. హలో మేడం. ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. అందరూ సీట్ బెల్ట్స్ వేసుకోండి. మీకేం ప్రాబ్లం లేదు కదా సార్? ఏం లేదు, టేకప్ అయ్యేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. భయపడకండి సార్, మేము పర్ఫెక్ట్గా తీసుకువెళ్తాం. టర్బులెన్స్, భయపడకండి సార్. ఇక్కడ అంతా ఓకే కదా? ఇది ఒక చిన్న సమస్య, ఏ ప్రాబ్లం లేదు. రైట్ ఇంజిన్ మనం కోల్పోయాం. కెప్టెన్, అయిపోయింది, అంతా అయిపోయింది. ఫ్లైట్ లెవెల్ చేయి, లెఫ్ట్ లో వెళ్ళు. వాళ్ళు ఫ్లైట్ ని క్రాష్ చేయబోతున్నారు అనుకుంటారు. కెప్టెన్, మన లెఫ్ట్ ఇంజిన్ కూడా కోల్పోయాం. కెప్టెన్, లాగండి, లాగండి, గట్టిగా లాగండి. వన్ మినిట్లో వస్తాను. కూర్చో. ఇంతకు మించి నా వల్ల కాదు. ఆఫీసర్స్ అందరూ ఇలాగే చేస్తే ఎలా? ఇంతకు మించి ఓపిక పట్టలేను. అందరికీ దీంతో సంబంధం ఉంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ అందరూ. కానీ ఇప్పుడు ఎందుకని కానీ గీని అని అంటున్నారు? ఇక్కడ అలా మాట్లాడడానికి అవకాశం లేదు. హలో సార్, ఫ్లైట్ క్రాష్ అయింది. అందులో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. క్రాష్ అవడానికి కారణాలేంటో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సరే, అదేంటో చూస్తాను. ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. అందులో ఇంటెలిజెన్స్ కర్నల్ ఉన్నారు.
ఇన్ని మర్డర్ల తర్వాత ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. దీన్ని నువ్వే డీల్ చేయాలి. ఎస్ సార్. కెప్టెన్, ఒక్క నిమిషం. ఈసారి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. సార్, మీరు చెప్పినట్టుగా అన్ని ప్రాసెస్ చేశాం సార్. ఏ ప్రాబ్లం లేదు సార్. ఎక్సలెంట్. సో ముందు కంటే ఇప్పుడు 2 times చాలా స్ట్రాంగ్గా ఉంది సార్. ఇందులో ఏమీ ప్రాబ్లం లేదు కదా? టెక్నికల్ ఇష్యూస్ చూసారా? మొత్తం చెక్ చేసాం. ఇక ఏ తప్పు జరగదు. పర్ఫెక్ట్ రిజల్ట్స్ అంతా మన దగ్గర ఉన్నాయి సార్. సార్, ఆపరేషన్ 1071 ఇప్పుడు మనం ఆపేశాం సార్. గుడ్. నువ్వు చెప్పే రెస్టారెంట్కే మనం వెళ్దాం. పని పూర్తి చేసుకుని వచ్చి నేను పికప్ చేసుకుంటాను. సార్, ఒక్క నిమిషం సార్. నిన్న రాత్రి 18 మర్డర్స్ జరిగినాయి సార్. దీనికి కారణం చెప్పండి. ఎలా మీరు వచ్చారు? ముందల ఈ ప్లేస్ నుంచి వెళ్ళండి. ఇక్కడికి రావడానికి అనుమతి లేదు. ప్రెస్ వాళ్ళందరూ ముందల బయటికి వెళ్ళండి. సమాధానం చెప్పాలి సార్. సమాధానం చెప్పాలి సార్. నన్ను క్షమించండి సార్. సారీ. గో. ఈ సమస్య ఎందువల్ల తలెత్తిందో తెలుసా? ముందల నువ్వెవరో? ప్లేన్ క్రాష్ ఇన్స్పెక్టర్. ఈ ప్రాబ్లం వేరెక్కడుందో తెలుసుకుంటానికి చాలా కష్టంగా ఉంది. మీకు కావాలంటే నా టీంని పంపిస్తాను. నీ సహాయానికి చాలా థ్యాంక్స్. ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను చూసుకుంటాను. అది నీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. అది నిజమే, కానీ ఆ ప్లేన్ మా ఎయిర్లైన్ కంపెనీకి చెందింది. కనపడకుండా పోయిన ఆ పెట్టెని కనిపెట్టడం కూడా మా రెస్పాన్సిబిలిటీయే. ఇంత బాధ్యత ఉన్నవాళ్ళు ఫ్లైట్ మెయింటెనెన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది కదా. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ క్రాష్కి కారణం ఏంటో ఎవరికీ తెలీదు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. మా డైవర్స్ పనిచేస్తున్నారు. 24 hours లోపల ఏ రిజల్ట్ దొరకపోతే అంతే. అప్పుడు వచ్చి నేను నీ హెల్ప్ అడుగుతాను. అర్థమైందా? 24 hours. మీరందరూ బయలుదేరండి. మన 18 ఏజెంట్స్ ఒక్క రాత్రిలో కనిపించకుండా పోయారు. ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదు. చనిపోయారనే న్యూస్ వస్తోంది. వీళ్ళే కాకుండా ఇంకా 4 దొరికిపోయారు. పైగా ఫ్లైట్ని కూడా పేల్చేశారు మీరు. ఆ మర్మరా సముద్రానికి ఎందుకు పంపించావు నువ్వు? జరగని విషయానికి నాటకమా? టైం వేస్ట్ చేస్తున్నావా మీటింగ్ పెట్టి? సార్, దయచేసి అర్థం చేసుకోండి. ముందు ఈ సమస్యని తీర్చిపాషా. మీటింగ్ పెట్టి మాట్లాడటానికి మనకి సమయం లేదు. నాకు రిజల్ట్ కావాలి. రిజల్ట్ లేదనుకో మొత్తం అందరూ చచ్చిపోతారు. వీలైనంత తొందరగా దీని వెనక ఎవరున్నారో కనిపెట్టి వాళ్ళని అంతం చెయ్యాలి. లేదంటే మీరు నన్ను ఎందుకు చేయమంటున్నారో తెలీదు, కానీ నేను ఖచ్చితంగా చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. నాన్న ఇంటికి వచ్చేసాడు. నీ ఆరోగ్యం ఎలా ఉంది?
టార్గెట్ 23 ఎలిమినేటెడ్. ఓకే, మనం బేస్కి వెళ్దాం. ఇప్పుడు టార్గెట్ 24 ఎక్కడుందో చూడు. తను కూడా ట్రాప్లోనే ఉన్నారు సార్. రేపు ఎగ్జామినేషన్ ఉంది. నేను మీతోనే రావాలనుకున్నాను. డ్యూటీ ఉంది కదా, మీరు నాతో ఉండాలనుకున్నాను. పేరంతా ఆలోచించుకున్నావా? నాకు తెలియలేదు. మీరు? అబ్బాయి పుడితే బహదీర్, ఒకవేళ అమ్మాయి పుడితే గుల్సుం. మనవల్ని చూస్తే అంత సరైపోతుంది. మీటేట్, మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. ఎప్పుడు మనలో ఇలాంటి సమస్యలే వస్తున్నాయి. అసలు మీకు గుర్తుందా? మేటే, మనం ఇంటికి వెళ్లకుండా చిన్న వాక్ వెళ్దామా? ఓకే. రండి. ఏమైంది? ఎవరైనా హెల్ప్ చేయండి, త్వరగా ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి. నీకేం కాదు, నువ్వేం భయపడకు. నీకేం కాదు, నువ్వు భయపడకు. నీకు ఈ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? నిన్నెవరి పనికి పంపించింది? మర్యాదగా సమాధానం చెప్పు. నా భార్యని చంపేశారు కదా. నీ పెళ్ళం ఎంత మంచిది కాదురా.
ఈ లిఫ్ట్ని నేను ఎలాగైనా కనిపెట్టి తీరాలి. మిస్టర్ హుసేన్, మా రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేయలేదనుకుంటాను. మిస్టర్ వోకాన్, మీరు ఆ ఫౌండర్ గురించి మాట్లాడుతున్నారు, మర్చిపోకండి. తక్కువ సమయంలోనే మనకి నమ్మకం కలిగించారు. అతనికి మనం థ్యాంక్స్ చెప్పాలి సార్. అది నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు ఎన్ని చెప్పినా సరే మిస్టర్ అహ్మద్ తన లీడర్షిప్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ప్రెసిడెంట్కి నేనే క్యాండిడేట్గా నిలబడతాను. అందులో ప్రాబ్లం ఏముంది? అహ్మద్ ఇక్కడి నుంచి వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు? జీవితం అంటే అదే మిస్టర్ హుసేన్. మరుక్షణం ఏం జరుగుతుందో ఎవ్వరికీ కూడా తెలియదు. ఎప్పుడు కూడా మన లైఫ్లో బి అనే ఒక ప్లాన్ ఉండాలి, మన అందరికీ కూడా. అందులోనూ ముఖ్యంగా మీరు. వెళ్ళి కనిపెట్టమని చెప్పు. కాస్త ప్రశాంతంగా ఉండండి. నేనే మనం ఎక్కడున్నాం? పైనుంచి పడ్డ తర్వాత కాస్త కాన్షియస్నెస్ లేకుండా ఉన్నారు. కెప్టెన్ ప్లీజ్ ఆగండి. మీరు ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్ళాలి. నా వైఫ్ని చూసే తీరా. ఆమె బాడీ ఇక్కడ లేదు. నేను చెప్పే చోటుకి వెళ్దాం రండి. మిమ్మల్ని చంపడానికి ట్రై చేశారు. ఎవరు? నన్ను చంపాలని ట్రై చేసింది ఎవరు? ఇప్పుడు మన దగ్గర టైం లేదు, రండి వెళ్దాం. వెళ్ళే దారిలో చెప్తాను కెప్టెన్. ఆ ఫ్లైట్ క్రాష్ అయింది. ఇది మొత్తం అంతా ప్లానే. ఇది ఇన్వెస్టిగేట్ చేయకూడదు అనుకుంటున్నాను. నాకు ఆ టార్గెట్ ప్రాణాలతో కావాలి, పొరపాటు జరగకూడదు. పద వెళ్దాం త్వరగా. కారు నుండి దిగు. దిగరా. ఏం చేస్తున్నారు? నేనేం తప్పు చేయలేదు, వదలండి. నేనేం తప్పు చేయలేదు. ఏ ఆగయ్యా, నా కారు ఇచ్చిపో. మనం వెంటనే కలవాలి. సేఫ్ హౌస్కి రా, అక్కడ చూద్దాం. ఏంటి సమస్య? నా కారు ఎత్తుకుపోయారు సార్. బాధపడుకుని కారుని కనిపెడదాం. ఆ కారు ఏ బ్రాండో? కనెక్షన్. ఆ దేవుడి నిన్ను చల్లగా చూస్తాడు. సరే, కార్ నంబర్ ఎంత? 3585 445.
నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ లోకం కన్నా నువ్వే నాకు ముఖ్యం. ఏరియా అంతా క్లియర్ గా ఉందా అక్కడ? ట్రాఫిక్ కెమెరా చూడు, సెక్యూరిటీ కెమెరా చూడు, ఏదో ఒకటి చేయి తొందరగా. మెటే ఆగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నావు? ఇది రక్షణ కోసం మాత్రమే. ఏ రక్షణ కోసం? ముందుగా నువ్వెవరో చెప్పు. నేను ఒక జర్నలిస్ట్ని మాత్రమే. నువ్వు జర్నలిస్టువా? నువ్వు ఎవరో చెప్పు. మన ఇద్దరు ఒకే టీంలోనే ఉన్నాం. యూజీటీలో నేను ఫీల్డ్ ఏజెంట్గా ఉన్నాను. 30 ఏళ్ల క్రితం యూజీటీని స్టార్ట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్స్కి తప్ప యూజీటీ ఉన్న విషయం ఎవరికీ తెలీదు. పోలీస్కి తెలీదు, ఆర్మీకి తెలీదు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కూడా తెలీదు. నువ్వు ఇక్కడ ఉన్నదే ఎవరికీ తెలియదు, అంతేగా? వాళ్ళ లొకేషన్ని కనిపెట్టేశాం. వాళ్ళు అన్ని చోట్ల క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవుతున్నారు. ఎవరు వాళ్ళు? ఈ కంట్రీ యొక్క ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్. 2500 years ముందు బైబిలాన్స్ డిస్ట్రాయ్ చేసిన టెంపుల్ని మళ్ళీ కట్టిన స్టోన్ మేసన్స్ పరపర అనుకుంటున్నారు. చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ని వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. బ్యాంక్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఫార్మస్యూటికల్ జైన్స్, ఆర్మ్స్ ఫ్యాక్టరీస్, మీడియా, ఈ లోకంలో చాలా విషయాలు వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. కానీ వాళ్ళకి అదంతా సరిపోలేదు. వాళ్ళు ఒక వరల్డ్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు. అన్లిమిటెడ్ పవర్ వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్. వాళ్ళ మెయిన్ మోటో ఒకే ఒక్కటి మాత్రమే. అదేంటంటే అదే ఆర్డర్ అవుట్ ఆఫ్ చాహోస్, అదేగా? అవును, నీకు దీని గురించి తెలిసిందే. ఇది ఇల్లుమినాటి యొక్క మోటోనేగా? వీళ్ళ ఆర్గనైజేషన్ యొక్క పనేంటో నాకు బాగా తెలుసు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారని విన్నాను. ప్రభుత్వాన్ని సృష్టించేవారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఈ పనులే చేస్తూ వస్తూ ఉన్నారు. ముందు అన్ని చోట్ల సమస్యని క్రియేట్ చేస్తారు. ఇక్కడ జరిగే పెద్ద గొడవల వెనక వాళ్లే ఉన్నారు. మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి తర్వాత వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. ఇది వాళ్ళు ఎప్పుడు చేసేది. ఇందులో తుర్కీ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ మెయిన్ గోల్ అదే. టర్కీ వాళ్ళకి చాలా పెద్ద అడ్డంకుగా ఉండేది. అరబ్ కంట్రీస్ అందరూ కంట్రోల్ తీసుకోవాలనుకున్నారు, కానీ అవ్వలేదు. చెప్పాలంటే ఇక్కడ చాలా మంది గొడవ పడతారు. వాళ్ళు ప్రారంభించారు. చివరిగా ఉన్న అడ్డంకుని తొలగించాలనుకుంటున్నారు. టర్కీని రూల్ చేయాలనుకుంటున్నారు. యూజీటీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్ని, టీమ్ మెంబర్స్, అనలిస్ట్స్ అందరినీ ఒకే రాత్రిలో చంపేశారు. ఇలా చాలా అన్సాల్వ్డ్ మర్డర్స్ వెనక ఇలాగే జరుగుతుంది. ఒకే రాత్రిలో ప్లేన్ క్రాష్ చేశారు. వాళ్ళని ఆపటానికి ఎవరు లేరనుకుంటున్నారు. టర్కీ వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకోవటానికి ఇలా చేస్తున్నారు. కానీ వాళ్ళు నా వెంట ఎందుకు పడుతున్నారు? నేను ఆ ఫ్లైట్ ఇన్వెస్టిగేషన్ చేసినందువల్ల? లేదు, వాళ్ళకి నువ్వు ఎందుకు అవసరమో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళ లిస్ట్లో ఉన్నావు. ఏం లిస్ట్ అది? ఇలా చూడు, యూజీటీలో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. యూజీటీ కౌంటర్ టెర్రరిజం యూనిట్కి నిన్ను హెడ్గా అసైన్ చేయాలనుకున్నారు. అయితే అటువంటి లిస్ట్లోనే నేను ఎక్కడున్నానా? నీలాంటి వాళ్ళ హెల్ప్ ఇప్పుడు యూజీటీకి అవసరం. నేను మాత్రం చాలా. ఒక సింగిల్ కెప్టెన్ ఎలా యూజీటీని మార్చగలడు? స్పెషల్ ఫోర్సెస్కి కావాల్సిన ఎబిలిటీస్ నీ దగ్గర ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు యూజీటీకి పనిచేస్తే బాగుంటుంది. నా మిషన్ ఏంటంటే
వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడి యూజీటీకి తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఎలిఫ్ని చంపారు. వాళ్ళని కనిపెట్టకుండా నేను ఎక్కడికి రాను. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నేను విన్న విషయం నాకేది నచ్చలేదు. నన్ను మీరు నమ్మొచ్చు సార్. వీలైనంత త్వరలో అతన్ని పట్టుకుంటాం. నాకు ఆ నైస్గా మాట్లాడటం అస్సలు నచ్చదు. నేను చెప్పింది కరెక్ట్గా చెయ్యాలి. ఈరోజు పని పూర్తవుతుంది. ఈమె మనతోనే ఉంటుంది. అంతా మొత్తం సింపుల్గా ముగిసిపోయింది. నాకు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. పోలీస్ చీఫ్, ఖచ్చితంగా ఆయన ఏదో తప్పు చేస్తున్నారు. మిస్టర్ ఒకాన్, సరే, నీ ప్లాన్ ఏంటి? విజిట్ చేయడం మాత్రమేనా? నిన్న నా పని చూసుకుంటున్నాను. ఐమ్ సారీ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నువ్వు మంచి సోల్జర్వి. నువ్వు ఎవరికి నన్ను నమ్మేశా? ఎందుకని ఇలా చేస్తూ ఉన్నావు? నువ్వు చావాలరా. ఈరోజు నీ టైం బాగుంది. ముందుగా పోలీస్ చీఫ్లు అందరూ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. లేదు మెటే, వాళ్ళని కూడా నమ్మలేము. మెల్టమ్, నా జీవితంలోనే ఎంతో దారుణమైన రోజు ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అడ్వైజులు వద్దు. ముందు కాల్ చేయి. కారు తను వదిలేసి వెళ్ళాడు.
మెల్టన్ ఫోన్ చేస్తున్నాడు. దాన్ని మెయిన్ స్క్రీన్లో ప్యాచ్ చేయి. మెల్టన్ ఎక్కడున్నావు? నాకు ఒకరి లొకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. మెల్టన్, అక్కడ ఏం జరుగుతోంది? దయచేసి ఇక్కడికి వచ్చేయి. నాన్న ప్లీజ్. ఎర్కెన్, నాకు ఆ కోఆర్డినేట్స్ ని పంపించు. త్వరగా ఆ బేస్కు వెళ్ళండి. ఇది నా ఆర్డర్. అప్ప ప్లీజ్. నేను కనిపెట్టాను. ఇదిగో నీకు పంపిస్తున్నాను. నీకు వచ్చిందా చూడు మెల్టన్. బాధపడకు, తొందరలోనే అక్కడికి వెళదాం. సార్ 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 హలో హలో నీ 24 గంటలు పూర్తయింది. నువ్వేం చేస్తున్నావు? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going సిరిలిక్ ఆల్ఫాబెట్లో రాసిన ఆరిగామి బుక్ మీకొకటి పంపిస్తాను. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. మీటి కాస్త ప్రశాంతంగా ఉండు. సార్ మాతో రండి, మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాం. ప్లీజ్ నన్ను నమ్ము, మనం వాళ్ళతో వెళ్దాం.
మనం ఎక్కడేం చేస్తున్నాం? అయితే దయచేసి చెప్పేది విను. MKA 1881. Confirm. రామ్మా. నానా, వాళ్ళేదో పెద్ద ప్లానే వేస్తున్నట్టుంది, కానీ అదేంటో సరిగ్గా తెలియడం లేదు. ఆ మెసేజ్ ని క్రాక్ చేసావా? ఇంకా లేదు, త్వరగానే కనిపెడతాను. అయితే బుక్ అది ముందుగా నేను బాగా చదవాలి. ఎర్కాన్. ఓకే ఓకే. ఆ ఆర్గనైజేషన్లో మీకు ఏ ఒక్క సపోర్టు దక్కలేదా? ఎవరు రీచ్ అయినా సరే వాళ్ళు కనిపెట్టేస్తారు. సాలీడు గూడుల్లాగా అన్ని చోట్ల వాళ్ళు విస్తరించిపోయారు. యూజీటీని తప్ప మేం బయట ఇంకెవ్వరినీ నమ్మడం లేదు. ఆ ఆర్గనైజేషన్ చాలా భయంకరమైంది. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మనకు సాయం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. వాళ్ళ చుట్టూ చిన్న చిన్న కంపెనీలే కాకుండా చాలా పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశమే వేరు. బిజినెస్ వరల్డ్, మీడియా, ఆర్మీ, పోలీస్, పొలిటికల్ అన్నీ కూడా ఇక్కడ ఒకే ఉద్దేశంతో నడుస్తున్నాయి. మనం వాళ్ళందరినీ దాటుకొని గెలవడం అనేది చాలా కష్టం. ఇన్ని రోజులు తట్టుకున్నామంటే చాలా గొప్ప విషయం. దీనికోసం పనిచేసిన అందరినీ ఒకే ఒక్క రాత్రిలో ఖాళీ చేసేశారు. ఆ గోళ్లని వదిలి ఒక్కసారిగా వెళ్ళిపోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ మేము అందుకు ప్రయత్నం కూడా చేశాం. ఏ ఫలితమూ లేదు. మా ఏజెంట్సే ఇరుక్కుపోయారు. 30 సంవత్సరాల నుండి మేము ఇది చేస్తూనే వస్తున్నాం. ఇదిగో తీసుకో. నీకు ఒక కాఫీ కొనివ్వాలనుంది. క్రాక్ చేసావా? ఇది నాకు కేక్ తిన్నంత ఈజీ. సరే, అందులో ఏముంది? ఈఎల్ఎస్. ఏంటి? ఎల్స్ అని చెప్పొచ్చు. దాని ఫుల్ ఫామ్ ఏంటో నువ్వే చూడు. మనం ఆ టార్గెట్ మీద ఫోకస్ చేస్తే రాలి. ఓకే, ప్లాన్ ఏంటి? తను మాట్లాడింది ఏంటంటే ఒక రహస్యమైన వార్త గురించి. ఇది అంత సులువుగా కనిపెట్టలేము. అది పూర్తిగా ఏంటనేది తెలుసుకుంటేనే మనం దాన్ని కనిపెట్టగలం. కోడ్ని క్రాక్ చేస్తేనే ఆ టెక్స్ట్ ఏంటో తెలుస్తుంది. ఆ టెక్స్ట్ తెలిస్తేనే వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. ఇది ఒక లైన్లో మీరు చదువుతున్నప్పుడు మనకి తెలియని మెసేజ్లు కూడా తెలుస్తాయి. ఇదిగో ఇక్కడ చూసారా? తర్వాత ఏంటి? తర్వాత వీళ్ళు కీ కోడ్లో పంపించారని నేను కనిపెట్టాను. ఇది కెర్లిక్ ఆల్ఫాబెట్లో వాళ్ళు చేశారు. ఇది కీ కోడ్తో మ్యాచ్ చేస్తేనే మనం కనిపెట్టగలం. 1657258. దీని అర్థం ఏంటంటే పేజ్ 165 లైన్ 7 అండ్ 25th లెటర్ తర్వాత 8వ లెటర్. నేను ఒక్కొక్కటి కీ కోడ్తో బుక్ చేశాను. అందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి. హలో. వెల్కమ్ మిస్టర్ ఎడ్వర్డ్. ఆ ఆపరేషన్ మీ మూలంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. మన ప్రిపరేషన్స్ అంతా చాలా పర్ఫెక్ట్గా బాగా జరుగుతున్నాయి. ఇంకా డీటెయిల్గా మాకు తెలియాలి. దయచేసి చెప్పండి. ఖచ్చితంగా చెప్తా. ఏంటిది? ఇవి ఐపీ నంబర్స్లా ఉన్నాయి. అంటే ఐపీ నా ఇంటర్నెట్ ప్రోటోకాల్. దీన్ని కంప్యూటర్ని కనెక్ట్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి వాడతారు. కానీ ఇలాంటివి వందల కొద్దిలో ఉన్నాయి కదా? చెప్పాలంటే ఇది చాలా సంఖ్యలో ఉన్నాయి. 11,811. మీ అందరికీ తెలుసు, మన ఏజెంట్లంతా మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. పబ్లిక్లో జరిగే ప్రాబ్లమ్స్ తీర్చడానికి చాలా ప్రయత్నించారు. తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి టీనర్స్, దాని తర్వాత లిబియా, సిరియా అటువంటి ఊళ్ళలో చాలా బాగా పనిచేశారు. కానీ టర్కీ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ యూజీటీ ఫీల్డ్ ఏజెంట్స్, వాళ్ళ స్ట్రాటజీస్ అడ్డుగా ఉన్న వాళ్ళనందరినీ ఎలిమినేట్ చేసేసాం. ఓకే, నువ్వు వాటిని మొత్తంగా కనిపెట్టగలవా? ఒక్క నిమిషం ఉండండి. అక్కడ ఏరోప్లేన్ క్లాష్ ఒకటి పెద్దది జరిగింది. దానికి కారణం మన ఏజెంట్సే.
టర్కిష్ ఏజెంట్స్ని చంపాలనుకున్నారు. మనకు అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించాలనుకున్నారు. 11,811 ఐపీ అడ్రస్ ని రిలే చేశారు. ఇది ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి జంప్ అవుతూనే ఉంది. ఇది ఎక్కడికి వెళ్తుందో చూస్తాను. ఇది ట్రేస్ చేయడం కుదరలేదు. కానీ దీని ఎండ్ లో చూస్తే డీకోడ్ మెసేజ్ వచ్చి ఒక డిఫరెంట్ ఐపీ అడ్రస్ కు వెళ్తుంది. ఆ మెసేజ్ రిసీవ్ అయిన తర్వాత కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అది ఇంకొక దానికి జంప్ అవుతుంది. తర్వాత లాస్ట్ గా చూస్తే దీన్ని కనిపెడుతుంటే డిలీట్ అవుతూ వస్తుంది. ఇదంతా కూడా కంబైన్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఇదే మెసేజ్ చూసుకోండి. స్పెషల్ టీం రికవర్ చేయడానికి పంపించబడింది. ఆ రెక్ని మనం త్వరగానే తీసేయొచ్చు. నాకప్పుడే తెలుసు ఆ ప్లేన్ని నాశనం చేశారు. అలాగే రేపు ఆ ప్రాసెస్ని మనం ప్రారంభిద్దాం. ఆ ఫాల్ట్ లైన్ మర్మరా సీలో ఉంది. ఆ ప్రదేశంలో UV-1H6 మెషిన్స్ ప్లేస్ చేయబడింది. ముందుగా దాన్నెళ్ళి చెక్ చేయాలి. అక్కడుండే రెక్ని కనిపెట్టాలి. ఇందులో ఫాల్ట్ లైన్ ట్రిగర్ అయిన తర్వాత చూసారంటే ఇందులో 9 మాగ్నిట్యూడ్ శాతం ఒక భూకంపం మర్మరాలో ఖచ్చితంగా ఏర్పడుతుంది. అది దాదాపు 82 సెకండ్స్ దాకా ఉంటుంది. అదే దీని అసలు నిజ స్వరూపం. ఇది అతిపెద్ద భూకంపంగా ఉండబోతోంది. రేపే మనం ఆ ప్రాసెస్ని ప్రారంభించబోతున్నాం. దాదాపు 8 మిలియన్ ప్రజలు చావబోతున్నారు టర్కీలో. ఈ భూకంపం రిజల్ట్ అలాగే ఉంటుంది. మనం అనుకునేదానికంటే ఎక్కువే, క్యాషువల్ కంటే ఎక్కువ. ఇంతకుముందు లోకంలో వచ్చిన దానికంటే ఎక్కువే. జపాన్లో 2010లో వచ్చిన దానికంటే ఎక్కువ. చాలా ఘోరంగా రాబోతుంది. ఇదే వాళ్ళ ప్లాన్. త్వరగా లైన్ కనెక్ట్ చేయి, మాట్లాడి తీరాలి. ఇది వినటానికి చాలా సంతోషంగా ఎక్సైటెడ్ గా ఉంది నాకు. సరే, ఆ ఫైల్ ఏమైంది? అది ఏంటంటే మనం భూకంపం రాకముందే దాన్ని మనం కంప్లీట్ చేసేద్దాం. మిస్టర్ ఒకాన్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ మీరు పాలిటిక్స్కి వచ్చి నెలే అవుతుంది. అప్పుడే మీరు ప్రెసిడెంట్ అవ్వాలని అనుకోవడం ఎవ్వరూ ఎదురు చూడలేదు. నేను మీకు మంచి చేయాలని అనుకుంటున్నాను. నాతో ఉన్నవాళ్ళంతా పదవిలోనూ గవర్నమెంట్ ప్లేట్తోనూ ఉండాలనుకుంటున్నాను. అందుకే నేను మీకు ఈ సీట్ ఇవ్వాలనుకుంటున్నాను. న్యూ టర్కీలో పవర్ఫుల్ క్యాబినెట్గా మీరు ఉండాలి. ఇంకా షార్ట్గా చెప్పాలంటే మీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటే మీకు కూడా ప్రాబ్లమ్స్ రావు. నాకనిపిస్తోంది అతనే కెప్టెన్ అని. సిగ్నల్స్ అన్ని చెక్ చేస్తాను. అడ్రస్ మారుతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఒకవేళ ఈ పీసెస్ అన్ని ఒకటవుతుంటే ఎవరికైనా తెలుస్తుందేమో. మనల్ని కనిపెట్టేశారు.
ఇలా చూడండి సార్, వాళ్ళ ప్లాన్ ఏంటో మనకి తెలిసిపోయింది. కంగ్రాచులేషన్స్ బాషా, మొత్తానికి నువ్వు సాధించావు. ఒక్క నిమిషం ఉండు ఉండు, ఇది సేఫ్ కాదు. వదలండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. వదలండి. ఒక్క నిమిషం ఉంటూ, ఇక్కడ నుండి ఎలా బయటికి వెళ్ళాలి? ఇక్కడ సీక్రెట్ టన్నల్ ఒకటి ఉంది. అక్కడ వెపన్స్ ఉన్నాయా? టన్నల్ ఉంది. ఓకే, నేను చూసుకుంటా. సరే, నాన్న దగ్గరికి వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు ఇప్పుడు తలుచుకున్నా ఏమీ చేయలేవు. ఇప్పుడు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళాలి.
ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అప్పటిదాకా నేను చూసుకుంటాను. నాకే కాలతో నేను బానే ఉన్నాను, వాడిని పట్టుకోండి. ఇప్పుడు నేను హైవేలోనే ఉన్నాను. ఈ ట్రాఫిక్ కెమెరాని నువ్వు హ్యాక్ చేసి చూడగలవా? సార్, మిస్టర్ ఎడ్వర్డ్. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? నీతో నేను ఏం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? సార్, మనకొక ప్రాబ్లం వచ్చింది. ఆ కెప్టెన్ ఉన్నాడు కదా, వాడు అన్నీ తెలుసుకున్నాడు. అంతేకాదు బ్రతికే ఉన్నాడు. నీలాంటి బుద్ధి లేని వాడిని నేను చూడనే లేదు. ఈ మిషన్ చాలా సైలెంట్గా చేయాలనే కదా నేను నీకు చెప్పింది. నేను ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కానీ అంత సమయం మన దగ్గర లేదు కదా. మన ప్లాన్ వేరే అందరికీ తెలిసిపోయింది. సార్, నేను దానికి ఏమీ చేయలేను సార్. అంటే నువ్వేం చేయలేవా? అవును. ఈ ఆపరేషన్ని మనం ఎక్సలెటర్ చేసి తీరాలి. మనం ఇవాళే డివేష్ని టీంని అక్కడికి నేను పంపిస్తాను. ఈ రోజా? వద్దు వద్దు వద్దు, నేను చెప్పేది వినండి. అది కరెక్ట్ కాదు. ఎలక్షన్కి ముందు ఆ భూకంపం రాకూడదు. దానివల్ల ఇక్కడ ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. భూకంపం వచ్చిందంటే ఎలక్షన్స్ కూడా వాయిదా వేసేస్తారు. ఇప్పుడు దీనికంతా నేనే ఇన్ఛార్జ్. నంబర్ 1 ఎవరో చెప్పు. మీరు సేఫ్గానే ఉన్నారుగా? అవును, మేమిద్దరూ సేఫ్గానే ఉన్నాం. ఇప్పటి వరకు ఏ సమస్య లేదు.
ఇది కూడా ఎన్క్రిప్ట్ అయింది. క్రాక్ చేయగలవా? నేను ట్రై చేస్తాను, కానీ టైం పడుతుంది. ఓకే. మనం అన్నిటినీ పోగొట్టుకున్నాం. భూకంపం వచ్చేటప్పుడు మనం ఎక్కడ కూర్చోబోతున్నాం? మెల్టమ్, ప్రైమ్ మినిస్టర్ని కాంటాక్ట్ చేయొచ్చు కదా? లేదు, అది పాసిబుల్ కాదా? ఆర్గనైజేషన్లో తప్పకుండా మనుషులు ఉంటారు. ఇక ఆర్మీ లేదు, కర్నల్కి నచ్చిన వాళ్ళు ఉంటారు. మెల్టమ్, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నోరు మూసుకో, ఏమి మాట్లాడుకో. మా నాన్నని తలుచుకొని నేనేమి ఏడవను. మనం ఫినిష్ చేయాల్సిన ఒక మిషన్ ఉంది. నేను ఎప్పుడూ కూడా నన్నే బ్లేమ్ చేసుకుంటాను. అయితే నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లీస్ట్ నువ్వైనా మొదలుపెట్టిన దాన్ని ముగించాలనుకుంటున్నావుగా. కానీ నేను నా జీవితంలో సర్వస్వాన్ని మధ్యలోనే కోల్పోయాను. నేను అది క్రాక్ చేశాను. తను ఒకే ఒక నెంబర్కి కాల్ చేశాడు. వీడా? ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. పార్లమెంట్లోనూ ఇతను సీటు కోసం నిలబడ్డాడు. తన టాప్ లిస్ట్లో లాస్ట్ టైంలో యాడ్ అయ్యాడు. ఎలక్షన్ సండే కదా? పార్టీ చాలా పెద్దగానే ప్లాన్ చేసింది. తను ఉన్నాడు కదా, గవర్నమెంట్లో తనకు ముఖ్యమైన పదవిని ఇవ్వబోతున్నారు. ఎలక్షన్స్, దాంతోపాటు భూకంపం రాబోతోంది. ఇదే ఆ అంతం. వాళ్ళు నిర్ణయించారు. ఒక స్పైడర్ని మనం పట్టుకుంటే దాన్ని కాపాడడానికి స్ట్రాంగ్గా ఏదైనా కావాలి. మన ప్లాన్ని స్పాయిల్ చేయడానికి అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మనం అలా జరగనివ్వకూడదు. కాబట్టి మనం ప్లాన్ బిని అమలు చేద్దాం. వాడు చిన్న పిల్లాడు కాదు మన దగ్గరికి వచ్చి ఇరుక్కోడానికి. నోరు ముయ్, నేను చెప్పింది చెయ్యి. అనవసరంగా కారణాలు చెప్పొద్దు. నాకు కావాల్సింది రిజల్ట్ మాత్రమే. అర్థమైందా? రిజల్ట్. ఈ విషయంలో మమ్మల్ని తప్పు పట్టకండి. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. నాకు కావాల్సింది ఏంటంటే, దాని గురించి నాకు దిగులు లేదు. ఆ విషయాలన్నీ నువ్వే చూసుకో. నేను చెప్పింది కనిపెట్టావా? నసరత్ గారి ఫోన్లో సిగ్నల్ ఉంది. తను మాస్లేక్ పక్కనే ఉన్నారు. అయితే వెంటనే అక్కడ వాళ్ళకి కాల్ చేయి. తను గోస్ట్లా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ట్రేస్ చేస్తామో తను అప్పుడు మాయమైపోతాడు. ఫైర్ వాల్ని బ్యాన్ చేశారు. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. కెప్టెన్, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఒక్క నిమిషం ఆ స్క్రీన్ని చూడు. వెంటనే ఆ టీంని లోపలికి పంపించండి. మెల్టమ్, మెల్టమ్, ఏంటి ఇదంతా? నువ్వు అసలు ఏం చేస్తూ ఉన్నావు? వీళ్ళతో నీకేంటి మాటలు? మేటి ఆగు, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. అయితే వీటన్నిటికీ అర్థం ఏంటి? చెప్పేది విను. లేదు, నువ్వు అడ్డు తప్పుకో. తనకు కావాల్సింది ఇవ్వాలి. అయితే తనని చంపింది నువ్వేనా? ఎలిఫ్, నీ వైఫ్ అని చెప్పిన ఎలిఫ్ ఎవరో నీకు తెలుసా? తను వాళ్ళ ఏజెంట్. తను ప్లాన్ చేసినట్టు నీ లైఫ్లోకి వచ్చింది. నువ్వు తనకి ఒక మిషన్ మాత్రమే.
కావాలంటే నన్ను చెప్పు, కానీ నిజం ఎప్పటికీ మారదు. తన్ని షూట్ చేసిన రోజు నిన్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంది, అందుకని నేను తన్ని చంపాల్సి వచ్చింది. తను ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా, అది నిజం కాదు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక నువ్వు కార్లో వెళ్ళాలనుకున్నావు, తను నడిచి వెళ్ళాలనుకుంది. ఒకవేళ నేను తన్ని చంపలేదంటే తప్పకుండా సిరింజ్తో నీకు మైక వచ్చేలా చేసి వాళ్ళ టీంకి హ్యాండ్ ఓవర్ చేసేది. తను ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంది బేటి. తన ఫీలింగ్స్, ఫ్లర్టింగ్ అంతా తన డ్యూటీలో ఒక పార్ట్ మాత్రమే. ఎందుకని? వాళ్ళు వెతుకుతున్న ఫైల్ నీ దగ్గర ఉందనుకున్నారు, అందుకని. మీ నాన్నలాగా మా నాన్న? మీ నాన్న బహదూర్ యూజిటీ ఫౌండర్స్లో ఒకరు. యుఎస్ఏ నుంచి ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్ని ఆయన సీజ్ చేశారు. మీ నాన్నని ఆ ఫైల్ కోసమే చంపారు. మా నాన్నని చంపేశారా? కానీ అప్పటి నుంచి యూజిటీఏ నీకు సపోర్ట్ చేసింది. ఆర్ఫనేజ్లో చేర్చారు, ఆర్మీలో జాయిన్ చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్లో ప్రమోషన్ రావడానికి కూడా యూజిటీఏ ప్లాన్ చేసింది. కానీ ఆర్గనైజేషన్ ఆ ఫైల్ని కనిపెట్టలేకపోయింది. 6 నెలల క్రితం వాళ్ళు నిన్ను కనిపెట్టి నీ జీవితంలోకి ఒకరిని పంపారు, తనే ఎలిఫ్. అంతా ప్లానే. తనే నీకు ప్రపోజ్ కూడా చేసుంటుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్, తర్వాత వెంటనే పెళ్ళి. బింగో. అలాగైతే ఆమె నాన్న ఎవరు నాన్న? ఎలిఫ్ వాళ్ళ నాన్న. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదని చెప్పింది. ఎర్కాన్. ఏంటి? తను మిడ్నైట్లో కాల్ చేసిన నెంబర్ ఎవరిది? అదెవరిదో కాస్త కనిపెట్టి నాకు చెప్పగలవా? అది ఇప్పుడొద్దు, ముందు ఒక కాంటాక్ట్. తను అసలు ఎవరితో మాట్లాడిందో అని నాకు తెలిసి తీరాలి. నీతో పాటు నేను వస్తాను. లేదు, నువ్వు రావద్దు. ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్న బిల్డింగ్లోకి నువ్వు వెళ్ళి వాళ్ళని చంపి బయటికి రాలేవు. ఇప్పుడు నేను బ్రతికి తిరిగి రావాలని ఆశతో అక్కడికి వెళ్ళట్లేదు. నేను చెప్పేది విను. దయచేసి నేను నీతో వస్తాను, ప్లీజ్. ఇప్పటి వరకు నేను 100 కొద్ది జనాల్ని చంపాను. దానికి బదులుగా కుటుంబాన్ని కోల్పోయాను.
ఆరంభం నుండి పోరాడుతూనే బ్రతుకుతున్నా. రా, నువ్వే నాకు తెలుసు. కనిపెట్టివ్వండి. హే కెప్టెన్, నీ భార్య ఫోటోలు చూసి నీకు పిచ్చి బాగా ఎక్కినట్టుంది. నిజమేంటో తెలుసుకోకుండా నువ్వు అడ్డంగా దొరికిపోయావు. ఆ రోజు రాత్రి కాల్ చేసింది వాళ్ళ నాన్న కాదు. నువ్వంత స్మార్టా? అయితే ప్లాన్ ఏంటో తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చింది తప్పు. చెప్పేది నీకే. ఇప్పుడేం చేస్తావు? వెతకండి. వీడి దగ్గర ఏమీ లేవు సార్. త్వరగా వాడిని ఫాలో చేయండి. వదలకండి. త్వరగా వాడిని పట్టుకోండి. వెళ్ళండి. వెతికి పట్టుకోండి. వాడు ప్రాణాలతో పట్టుపడకూడదు. నేను వెంటనే వెళ్ళి తీరాలి. ఆ ట్విన్స్ హోల్డింగ్లో సేఫ్ హౌస్ ఎక్కడుందో చూడాలి. వాళ్ళని వదిలిపెట్టను. అదిగో పారిపోతున్నాడు. మిల్టన్, వాళ్ళు వచ్చేశారు.
కెప్టెన్, వినపడుతోందా? నిన్నే. కళ్ళు తెరు, కళ్ళు తెరు. చెప్పేది నీకే. తెరిచి చూడు. అదెక్కడుంది? ఏంట్రా, దేని గురించి అడుగుతున్నానో తెలీదా? ఏవి ఎరగనట్టు నట్టించుకో. తనని వాళ్ళు పట్టుకున్నారు. నేను లోపలికి వెళ్తాను. నాకు చిరాకు వచ్చేసి. కమాన్ కెప్టెన్, నువ్వు కూడా చచ్చిపోతావు. కమాన్, నిజం చెప్పు, అదెక్కడుంది? నువ్వేం వెతుకుతున్నావో నాకు నిజంగా తెలియట్లేదు. నిజం చెప్పు, అది నీకు తెలుసు. సరే, నాకు టైం ఇవ్వు, తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. సరేనా? చూడు, నీకు నేను ప్రామిస్ చేస్తున్నా, చెప్పిన మాట నేను నిలబెట్టుకుంటాను. నన్ను నమ్ము. నిజం చెప్పకపోతే నీ పుచ్చ పేలిపోతుంది. మర్యాదగా ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు దేని వెతుకుతున్నావో నాకు తెలీదు. నీకు తెలుసు, మర్యాదగా చెప్పు. కమాన్, నిజం చెప్పు. ఒక్క బుల్లెట్, నువ్వు చేస్తావు. కేవలం ఒక్క బుల్లెట్ చెప్పు. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఇప్పుడు నిజం చెప్తావా చెప్పవా? ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పరా. నువ్వేం అడుగుతున్నావు? ఏంట్రా తెలియనట్టు అడుగుతున్నా? ఏంటి ఆటగా ఉందా? లేపరా. ఆ ఫైల్ ఎక్కడా? ఏ ఫైల్? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థం కాల. మర్యాదగా ఇవ్వదాన్ని. నోటితో చెప్తే అర్థం కాదు కదా. ఇప్పుడు చూడ. మెటే. నీతో ముందే చెప్పానుగా, సింగిల్ బుల్లెట్. సరిగా చెప్పా. చెప్పండి. సార్, వాళ్ళు హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నారు. మీ సమాధానం ఏంటి సార్? తిరిగి వెళ్ళిపోదాం. ఎస్ సార్.
నువ్వు చెప్పింది నిజమే. ఈ సిస్టమ్ వచ్చి వకాన్ టచ్ యొక్క సీక్రెట్ బాక్స్లో ఉంది. సార్ ఇది చాలా రిస్క్. ఇది చేస్తే మనం ఇరుక్కుపోతాం. ఆ విషయాల గురించి ఇప్పుడు ఆలోచించడానికి కూడా టైం లేదు. ఏమైంది? ఈ రోజు పొద్దున్నే ప్రెసిడెంట్ ఆఫ్ ది లిబర్టీ పార్టీ అహ్మద్ గర్జీని చూశారంటే తను ఒక పెద్ద యాక్సిడెంట్ లో అక్కడికక్కడే చనిపోయారు. తను అంకారాకి వెళుతున్నప్పుడు ఆ దారిలోని ఈ ప్రమాదం జరిగింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ పార్టీ వాళ్ళు దీన్ని చెక్ చేసి తర్వాత ప్రెసిడెంట్ ఎవరని ఇంకొద్ది సేపట్లో చెప్పబోతున్నారు. ఈ లిబర్టీ పార్టీ న్యూ ప్రెసిడెంట్ ఒకాంటా. ఇప్పుడు ఆ పార్టీ హెడ్ అయ్యాడు తను. ప్రెస్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా హెడ్ క్వార్టర్స్లో ఒక పెద్ద ప్రమాదం జరిగిందని మీ అందరికీ తెలుసు. కానీ అది ప్రమాదం కాదు, నన్ను హత్య చేయడానికి పన్నిన కుట్ర. ఎంతోమంది అక్కడ చనిపోయారు. ఆ దాడి నుంచి నేను తప్పించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఎదుగుదలను చూసి ఇలా చేస్తున్నారు. పోలీస్ చీఫ్ మాత్రమే కాదు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన ఒక నేరస్తుడు ఇదంతా చేస్తున్నాడు. అందరినీ చంపేశాడు. ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అతి త్వరలోనే ఆ నేరస్తుడిని పట్టుకోవాలి. ఇంతకు మించి మేము దీన్ని సహించేది లేదు. దేశ ప్రజలుగా మీరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అహ్మద్ గురుగాని రీప్లేస్ చేసిన తర్వాత ఒక భయంకరమైన స్పీచ్ అతను ఇవ్వాలి. రేపు రాత్రికి టర్కీలో భూకంపం వచ్చి తీరాలి. టిన్ష్ హోల్డింగ్ సపోర్ట్ ద్వారా అతి త్వరలోనే అన్నిటినీ రికవర్ చేస్తాం. అలాగే ఆ ఫ్లైట్ గురించి కూడా తెలుసుకుంటాం. రికవర్ చేయబడిన ఆ రెక్ని తిరిగి తీసుకొస్తాం ఈరోజు ఈవినింగ్లోగా. ఆలోగా జరిగిన దానికి ఎవరు రెస్పాన్సిబులో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా మేం చేస్తాం. క్రాష్కి కారణమైన వాళ్ళని మేం వదిలిపెట్టమని మీ అందరి ముందు నేను శపథం చేసి చెప్తున్నాను. ఇదంతా చూస్తూ మేము సహించేది లేదు. తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడి తీరాల్సిందే. తను అనుకున్న దానికంటే త్వరగా చేయబోతున్నాడు. టర్కీ ప్రెసిడెంట్గా నువ్వే ఉండబోతున్నావు. మనకి మిడిల్ ఈస్ట్ ఆపరేషన్గా ఉండబోయేది ఇదే మనకి. మరి ఆ ఫైలు ఇంకా కెప్టెన్ ఏమవుతారు సార్? దానికి చాలా మంది నీ దగ్గర ఉన్నారు కదా. ఒకవేళ నువ్వు చేయలేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. పోలీస్ చీఫ్ కి అండర్ సెక్రటరీ ఎవరో మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఆయన మరణానికి ముందు ఇన్వెస్టిగేషన్ బాగానే జరుగుతూ ఉంది. ఆయన ఇన్వెస్టిగేషన్లో కనిపెట్టిన విషయాలన్నీ మేము ఎంతో కష్టపడి బయటపెట్టగలిగాం. ఈ ఆపరేషన్ ని చేస్తున్న వాళ్ళు ఎక్స్టర్నల్ సోర్సెస్. టర్కిష్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్న ఒక మెంబరే ఈ నేరాలన్నీ కూడా వరుసగా చేస్తున్నాడు. అతని పేరు కెప్టెన్ మీటే. ప్రజలకు ఒక విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇలా చూడండి, ఈ దేశం మన సొంతం. ఇక్కడ ఎటువంటి దారుణాలు జరగకూడదు. ఎవరైనా చేయాలని ప్రయత్నిస్తే మేము వదిలిపెట్టాం. అటువంటి వాటికి ఆదరణగా నిలిచే దుష్టశక్తుల్ని మేము వదిలిపెట్టేది లేదు. ఇలాంటి దుష్టశక్తుల్ని మనందరం కలిసికట్టుగా ఎదిరించి పోరాడదాం. ప్రజలందరికీ మంచే జరుగుతుంది. జరిగేలా చేయడం మా బాధ్యత. మీ అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళు ఆ షిప్ దగ్గరికి వస్తున్నారనుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం స్ప్లిట్ అయి వెళ్ళాలి. కుదరదు. ఎర్కాన్, నువ్వు ఆ కంప్యూటర్ని తీసుకురా. ఆ టీం అక్కడికి చేరుకుంది సార్. ఈ రోజు ఒకాంటన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన ఒక కొత్త పార్టీకి అధ్యక్షుడిగా మారారు. ఇది చేసింది పోలీసులని
వాళ్ళని ప్రాణాలతో తీసుకురా. ఓకే సార్. పోలీసులు ఈ విషయంలో చాలా బాగానే గాలిస్తున్నారు. కెప్టెన్ బ్రిటన్ పట్టుకోవాలని. సార్ చెప్పు. సార్, ఆ బోట్ పేలి బద్దలైపోయింది. నువ్వేమంటున్నావు? పేలిపోయిందంటే ఏంటి అర్థం? బోటు పేలిపోయిందంటావా? నీకు అసలు బుద్ధుందా? మీకు ఏ పని చెప్పినా మీరు ఎందుకు పనికిరారు? బయటికి వెళ్ళిపో. మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళు. అలాగే సార్. బయటికి వెళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వాడు నాకు పిచ్చి పట్టిస్తున్నాడే. మేము బయలుదేరుతున్నాం సార్. 1310. వాడిని పోలీసులు పట్టుకున్నారు. వాడిని చంపేయండి. వాళ్ళని వెళ్ళనివ్వు. పోతండి, అందరూ పోతాం.
కంటోంచ్ నువ్వు నన్ను చూస్తూ ఉన్నావని నాకు తెలుసురా. నువ్వు ఎవరు ఎక్కడున్నావని కూడా నాకు తెలుసు. నువ్వు దేని సేఫ్ అయిన చోటని అనుకుంటావని కూడా నాకు తెలుసు. 1310 మిస్టర్ ప్రెసిడెంట్, హ్యావ్ అ నైస్ ట్రిప్. వాడు ఏం మాట్లాడుతున్నాడు? మనం వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇదేగా ఒకవేళ ఉండే సేఫ్ హౌస్. మేటే, మై సన్. కెప్టెన్ మెటే అన్నిటినీ నాశనం